మా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర సిలబస్ 4వ తరగతి తెలుగు వాచకం పరమానందయ్య శిష్యులు అనేటువంటి పాఠ్యాంశం గురించి తెలుసుకుందాం. సరే, ఇక్కడ ముందుగా బొమ్మను చూడండి, ఆలోచించి మాట్లాడండి అని ఇక్కడ ఇచ్చారు. సరే, ఒకసారి ముందుగా మీరు ఈ బొమ్మను జాగ్రత్తగా పరిశీలించండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక గాడిద పైన ఒక మనిషి కూర్చొని ఉన్నాడు. అతని పైన ఒక మూట బరువు ఎత్తుకొని ఉన్నాడు. ఇక్కడ పిల్లలందరూ కూడా దాన్ని చూసి నవ్వుతున్నారు. ఇక్కడ మనం చూస్తే మనకు ఆలోచించాల్సింది ఏమిటి అనేటువంటి చూద్దాం. దీన్ని బట్టి మనకి ఇక్కడ ఒకసారి ప్రశ్నలు ఉంటాయి. ఆ ప్రశ్నలకు మనం సమాధానాలు చెప్పుకుందాం. ఇక్కడ మొదటి ప్రశ్నలో చూసుకున్నట్లయితే పై బొమ్మలో ఎవరున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు? పై బొమ్మలో ఎవరున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇక్కడ పిల్లలైతే చూసినట్లయితే వాళ్ళు నవ్వుతున్నారు. అదేవిధంగా ఒక పెద్ద మనిషి ఆ గాడిద పైన కూర్చొని వెళ్తున్నాడు. బరువు తలపైన ఎత్తుకొని వెళ్తున్నాడు గాడిద పైన కూర్చొని. పిల్లలు నవ్వుతున్నారు. పిల్లలు ఎందుకు నవ్వుతుండవచ్చు? పిల్లలు ఎందుకు నవ్వుతున్నారు? అతన్ని చూసి నవ్వుతున్నారా, ఆ గాడిదని చూసి నవ్వుతున్నారా, ఎందుకు నవ్వుతున్నారు అనేటువంటిది ఒకసారి దీన్ని సమాధానం చూసినట్టయితే, ఇక్కడ గాడిద బరువును మోసేటువంటిది, అంటే ఈ కూర్చున్న అతని యొక్క బరువును కూడా మోస్తుంది. కానీ అతను తన తలపైన కొంత బరువును పెట్టుకున్నాడు. ఆ బరువును తాను మోస్తున్నాడు. యాక్చువల్గా ఈ బరువు ఇక్కడ గుర్రం అది గాడిద పైన పెడితే సరిపోతుంది. ఆ గాడిద మోసుకుంటూ వెళ్తుంది ఇద్దరిని కూడా, ఆ మూటను అతన్ని కూడా. కానీ అతను ఆలోచించాడా? ఆలోచించలేదు. ఆలోచించకుండా తాను మోస్తున్నాడు. తను బరువు మోసుకుంటూ తాను గాడిద పైన కూర్చున్నాడు. దాన్ని చూసి వాళ్ళు నవ్వుతున్నారు. మరి ఇక్కడ గాడిదపై కూర్చున్న వ్యక్తిని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? గాడిద పైన కూర్చున్నటువంటి వ్యక్తిని చూస్తే మనకి ఏమనిపిస్తుందండి? చాలా అమాయకుడు, అతనికి ఏమీ తెలియదు అనేటువంటి విషయం మనకు అర్థమైపోతూ ఉంటుంది. అవునా? ఎందుకంటే గాడిదపై మోస్తే అది బరువు మోసేదే, కానీ అట్లా ఆలోచించకుండా తాను బరువు మోసుకుంటూ ఉన్నాడు ఇక్కడ. అంటే అతనికి అమాయకుడు, ఏమీ తెలియదు అని కూడా మనం చెప్పవచ్చు. సరే, ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం ఏంటి అనేటువంటిది మనము చూద్దాం ఒకసారి. సరే, ఇక్కడ మనకు పాఠ్యాంశం పేరు ఏమనుకున్నామండి? ఇక్కడ పరమానందయ్య శిష్యులు. ఇది 4వ తరగతి తెలుగు వాచకం. ఇందులో కొన్ని కథలు, పరమానందయ్య శిష్యుల యొక్క కథ. ఈ కథల ద్వారా హాస్యరసాన్ని, హాస్యం అంటే ఏమిటి? నవ్వు. హాస్యరసాన్ని పిల్లలకు అందించి వారిని ఆనందింపజేయడమే ఈ పాఠ్యాంశం యొక్క ముఖ్య ఉద్దేశము. ఇక్కడ కూడా చూసినట్లయితే మనకు అర్థమైపోతూ ఉంటుంది. పిల్లలు చూడండి, ఆ బరువు గాడిద మోయాలా, కానీ తాను మోస్తున్నాడు. అలా హాస్యరసాన్ని అందించడం, పిల్లల్ని ఆనందింపజేయడమే ఈ పాఠ్యాంశం యొక్క ముఖ్య ఉద్దేశం. సరే, ముందుగా పాఠ్యాంశంలోకి వెళ్దాం. పరమానందయ్య గారికి అమాయకులైన శిష్యులున్నారు. వాళ్ళు అమాయకత్వంతో చేసే పనులు మనకు నవ్వు తెప్పిస్తాయి. ఈ కథలో అమాయకపు శిష్యులు ఏం చేశారో తెలుసుకుందాం. పరమానందయ్య గారికి మొత్తము వాళ్ళ యొక్క శిష్యులందరూ కూడా చాలా అమాయకు. మరి వాళ్ళ అమాయకత్వంతో వాళ్ళు చేసేటువంటి పనులు చూసినట్లయితే మనకు నవ్వును పుట్టిస్తాయి, నవ్వును తెప్పిస్తాయి. మరి ఈ కథ లోపల ఆ అమాయక శిష్యులు ఏం చేశారు? పరమానందయ్యకు 12 మంది శిష్యులు. ఒకరోజు ఆ శిష్యులందరూ పక్క ఊరికి పోవలసి వచ్చింది. తిరుగు ప్రయాణం అయ్యేసరికి చాలా చీకటి పడ్డది. ఆ ప్రయాణంలో ఒక వాగును దాటాల్సి వచ్చింది. శిష్యులందరికీ వాగును చూడగానే భయమయ్యింది. ఎట్లా దాటాలి అని కాలుగాలిన పిల్లుల్లా అటూ ఇటూ తిరగసాగారు. వారిలో ఒక శిష్యుడు, ఒరే, ఇప్పుడు రాత్రి అయ్యింది కదా,
వాగు దినమంతా ప్రవహించి అలసిపోయి ఉంటుంది, అది నిద్రపోయే సమయం చూసి మనం దాటుదాం అన్నాడు. మరి వాగు నిద్రపోతున్నదో లేదో ఎట్లా తెలుస్తుందిరా అని ఇంకొక శిష్యుడు అన్నాడు. ఓహో, అదెంత పని, నేను చిటికలో కనిపెడతా చూడు అని వాగు దగ్గరికి వెళ్ళాడు ఒక శిష్యుడు. పారుతున్న వాగు నిద్రపోతున్నదో లేదో ఆ శిష్యునికి తెలియలేదు. మండుతున్న కట్టెను ఒక దానిని తీసుకొని వాగులో ముంచాడు. సుయ్యమని చప్పుడు వచ్చి కట్టె ఆరిపోయింది. ఆ చప్పుడుకు వాడికి భయం వేసింది. చూడండి, పరమానందయ్యకు 12 మంది శిష్యులు ఉన్నారు. వాళ్ళంతా ఒకరోజు ఆ శిష్యులందరూ కూడా ఒక పని విషయమై పక్క ఊరికి వేరే ఊరికి పోవాల్సి వచ్చింది. మళ్ళీ వాళ్ళు తిరిగి వస్తున్నటువంటి తిరుగు ప్రయాణం అంటే మళ్ళీ ఇంటికి తిరిగి వస్తున్నటువంటి ఆ సమయం లోపల చాలా చీకటి పడింది. ఆ ప్రయాణంలో ఆ దారిలో ఒక వాగును దాటాల్సి వచ్చింది. నీళ్లతో ఉండేటువంటి వాగు, నీటితో ప్రవహిస్తుంది. ఆ వాగును చూడగానే వాళ్ళందరికీ కూడా భయం అయింది. మరి ఏ విధంగా దాటాలి, ఎట్లా దాటాలి అని చెప్పేసి వాళ్ళు అటు ఇటు కాలు గాలిన పిల్లులు అటు ఇటు తిరుగుతున్నారు. ఎలా దాటాలి అని ఆలోచిస్తూ, అప్పుడు వారిలో ఆ 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు ఏమన్నాడట, ఒరేయ్, ఇప్పుడు రాత్రి అయింది కదా, వాగు దినమంతా ప్రవహించి అలసిపోయి ఉంటుంది, అది నిద్రపోయే సమయం చూసి మనం దాటుదామన్నాడు. చూడండి, ఏమన్నా వాళ్ళకి తెలియదు అమాయకులు. అవునా, ఆ వాగు ఎప్పుడూ కూడా రాత్రి పగలంతా కూడా ప్రవహిస్తూనే ఉంటుంది. కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు, పగలంతా అది దినమంతా ప్రవహించి అలసిపోయి ఉంటుంది, నిద్రపోయే సమయం చూసి మనం దాటుదామన్నాడు. మరి అందులో ఇంకొక శిష్యుడు ఏమన్నాడు, మరి వాగు నిద్రపోతున్నదో లేదో ఎట్లా తెలుస్తుంది మనకు, మరి వాగు నిద్రపోతుందా లేదా ఎట్లా తెలుస్తుందని ఇంకొక శిష్యుడు అన్నాడు. అప్పుడు ఇంకొక శిష్యుడు, ఓహో, అదెంత పని, నేను చిటికలో కనిపెడతా చూడు అని వాగు దగ్గరికి వెళ్ళాడు ఒక శిష్యుడు. మరి ఆ నీటితో పారుతున్నటువంటి వాగు మరి నిద్రపోతున్నదో లేదో ఆ శిష్యునికి ఏమాత్రం కూడా తెలియలేదు, అర్థం కాలేదు. ఏం చేశాడు, ఒక మండుతున్నటువంటి ఒక కర్రను తీసుకొని వచ్చేసి దాన్ని తీసుకొని వాగులో ముంచాడు. ఆ మండుతున్న కర్ర వాగులో నీటిలో ముంచగానే ఏమో శబ్దం వస్తుంది, సుయ్ అని శబ్దం వచ్చింది. ఆ చప్పుడు వచ్చి కట్టె ఆరిపోయింది. ఆ చప్పుడుకు అతనికి భయం వేసింది. చూడండి, ఇక్కడ వీళ్ళే పరమానందయ్య శిష్యులు. అవునా, ఆ వాగును దాటే సమయం లోపల వాళ్ళకు భయపడ్డారు. వాగుకు ఏం పని మిగిలిందో ఏమో, నిద్రపోలేదు, తెలివితోనే ఉన్నది, ఉరుక్కుంటూ వచ్చి చెప్పాడు. కర్ర పెట్టగానే ఏమైపోయింది, అక్కడ సుయ్యమని శబ్దం వచ్చేసింది, అది ఆరిపోయింది. అప్పుడు అంటున్నాడు, ఇంకేదైనా పని మిగిలిందో ఏమో, అందుకే నిద్రపోలేదు, ఇంకా తెలివితోటే ఉన్నది, ఇంకా పడుకోలేదు అని ఉరుక్కుంటూ వచ్చి చెప్పాడు. ఒరేయ్, నేను వాతలు పెట్టానని కోపం వచ్చి వాగు నా మీద పగబడుతుందో ఏమో అని భయపడసాగాడు. చూడండి, ఏం చేశాడు, నిప్పున్నటువంటి కర్ర అందులో పెట్టాడు కదా. నేను వాగుకు నిప్పున్నటువంటి కర్ర కాలుస్తూ ఉంటారు తెలుసు కదా, వాతలు పెట్టడం అంటారు. అవునా, నేను వాతలు పెట్టానని చెప్పేసి కోపం వచ్చి నన్ను పగబడుతుందో ఏమో అని చెప్పేసి ఆ నిప్పున్న కర్ర తీసుకుపోయిన శిష్యుడు ఉన్నాడు కదా, భయపడుతున్నాడు. ఏం కాదురా, మన గురువు ఉండగా మనకేం భయం అన్నాడు ఇంకొక శిష్యుడు. ఏం కాదు, నువ్వేం భయపడకు, మన గురువు ఉండగా మనకేం భయము అని చెప్పేసి ఇంకొక శిష్యుడు అన్నాడు. మరికొంతసేపు అయినాక వేరొక శిష్యుడు వాగు నిద్రపోతున్నదో లేదో చూసి వస్తానని వెళ్ళాడు. మరి కొద్దిసేపు అట్లే ఉన్నారు, వాగు నిద్రపోలేదు కదా అని చెప్పేసి. కొంతసేపు అయిన తర్వాత ఇంకో శిష్యుడు నిద్రపోతున్నదో లేదో చూసి వస్తానని వెళ్ళాడు. వాగును చూసి తిరిగి వచ్చాడు. ఒరేయ్, వాగు నిద్రపోతున్నదిరా అన్నాడు ఉత్సాహంగా. వాగు నిద్రపోతుందని చెప్పేసి సంతోషంగా చెప్పాడు. ఎట్లా కనిపెట్టావురా అని శిష్యుల్లో ఒకడు అడగగానే, అదే కట్టెను పట్టుకొని నీటి అంచున అటు ఇటు తిప్పి ఒక్కసారిగా నీళ్ళలో ముంచాను, వాగు కిక్కురుమనలేదు, అంటే వాగు నిద్రపోతున్నట్లే కదా అన్నాడు. ఎట్లా తెలుసుకున్నావు నువ్వంటే, ఇంతకుముందు మొదట ఒక శిష్యుడు నిప్పున్న కర్రను అందులో పెట్టాడు, అది ఆల్రెడీ ఏమైపోయింది, ఆరిపోయింది. కానీ అదే కర్రను తీసుకుని ఏం చేసిండు, నీటి యొక్క అంచున పెట్టాడు, అటు ఇటు తిప్పాడు, నీళ్ళలో ముంచాడు. శబ్దం వస్తుందా, అది ఆల్రెడీ ఆరిపోయే ఉంది. అవునా, ఎలాంటి శబ్దం రాలేదు. అందుకొరకే నేను ఆ కర్రను అటు ఇటు నీటిలో ముంచాను, వాగు కిక్కురుమనలేదు, అంటే వాగు నిద్రపోతున్నట్లే కదా అని చెప్పేసి అన్నాడు. మరి మన అలికిడికి
వాగుకు తెలివస్తే భయంగా అన్నాడు ఒకడు. మరి మనం అలికిడి చేస్తున్నాం, మనం మాట్లాడుతున్నాం, మరి మన మాట్లాడితే ఆ శబ్దానికి మరి ఒకవేళ వాగు నిద్ర నుండి మేల్కొంటే ఎలా, వాగుకు తెలివస్తే అంటే నిద్ర నుండి మేల్కొంటే ఎలా అని చెప్పేసి భయంగా అన్నాడు ఒకడు. పరమానంద శిష్యుల్లో ఒకడు అందరికీ ధైర్యం చెప్పి వాగు దగ్గరికి తీసుకువచ్చాడు. వాళ్ళు వాగులోకి దిగబోతూ అమ్మో వాగులో మునిగిపోతామేమో అంటూ భయపడ్డారు. మనం ఒకరి చేయి ఒకరం పట్టుకొని వాగు దాటుదాం అన్నాడు ఒకడు. సరే అన్నారు. అందరూ కలిసి వాగును దాటారు. శిష్యుల్లో ఒకరికి అందరం వాగు దాటామా అన్న అనుమానం వచ్చింది. ఒరే మీరంతా వరుసలో నిలబడండి, నేను లెక్క పెడతా అన్నాడు. అందరూ వరుసగా నిలబడ్డారు. ఆ వాగును పరమానంద శిష్యులు ఒకడు అందరికీ ధైర్యం చెప్పాడు. వాగు దగ్గరికి తీసుకుని వచ్చేసి వాగులోకి దిగబోతూ అమ్మో వాగులో మునిగిపోతామేమో అని భయపడ్డారు. కానీ వాళ్ళు ఏమన్నారు, ఒకరి చేయి ఒకరు పట్టుకొని వాగు దాటుదామని చెప్పేసి అందులో ఉన్న ఒక శిష్యుడు అన్నాడు. వాళ్ళంతా కూడా సరే అనేసి ఆ 12 మంది శిష్యులు కూడా ఒకరి చేయి ఒకరు పట్టుకొని వాగును దాటారు. మళ్ళీ తర్వాత వాగును దాటిన తర్వాత వాళ్ళు ఒకరికి అందరం మరి వాగు దాటామా 12 మందిని, ఎవరైనా మరి వాగులో మునిగిపోయారేమోనని అనుమానం వచ్చింది. ఒరే మీరంతా వరుసలో నిలబడండి, నేను లెక్క పెడతా అని అందరూ వరుసగా నిలబడ్డారు. చూడండి వాళ్ళు లెక్కించుకుంటున్నారు. ఎలా ఉందో చూద్దాం. 1 2 3 11, 1 2 3 4 5 6 7 8 9 10 11. ఒరే 11 మందే ఉన్నాం, లెక్క పెట్టాడు. అరే మన 11 మందే ఉన్నాం కదా, వాగు పగబట్టి ఒకరిని మింగేసిందిరోయ్ అన్నాడు. లెక్క పెడుతున్నారు, 11 మందే ఉన్నారు. రే ఒకరిని వాగు మింగేసిందిరోయ్ అన్నాడు ఏడుపు గొంతుతో. అప్పుడు ఇంకో శిష్యుడు ఏమన్నాడు, ఏది నేను లెక్క పెడతా అంటూ శిష్యులంతా ఒకరి తర్వాత ఒకరు లెక్క పెట్టారు. మళ్ళా అందరూ లెక్క పెట్టారు. ఎన్నిసార్లు లెక్క పెట్టినా సంఖ్య 11 వచ్చింది. అవునరా నిజంగానే మనలో ఒకరిని వాగు మింగిందిరా. లెక్క పెడితే ఎంతమంది వచ్చిండ్రు, 11 మందే వచ్చిండ్రు. అంటే ఒకరిని వాగును మింగేసిందిరా అంటూ బోరున ఏడుస్తూ గురువు దగ్గరికి వెళ్ళారు. గురువు దగ్గరికి వెళ్ళేసి జరిగిన విషయం చెప్పి మళ్ళీ బోరుమని విలపించారు. జరిగిన విషయం చెప్పారు. మేము ఇట్లా వాగు దాటడానికి మేము ఒకరి చేయి ఒకరు పట్టుకొని అక్కడ జరిగిన విషయం అంతా చెప్పారు. చెప్పి మేము వాగు దాటిన తర్వాత లెక్కించి చూసినట్లయితే మేము 11 మంది ఉన్నాము, ఒకరిని వాగు మింగేసిందని చెప్పేసి వాళ్ళు బోరున ఏడుస్తూ గురువు దగ్గర చెప్పారు. పరమానందయ్య అందరినీ తేరిపార చూశాడు. అందరినీ అందరున్నారా లేరా అని చెప్పేసి శిష్యులను మళ్ళీ లెక్క పెట్టమన్నాడు. లెక్క పెట్టండి అని చెప్పేసి ఒక్కొక్కడు లెక్క పెడితే మళ్ళీ 11 వచ్చింది. శిష్యులు అక్కడ చేసినటువంటి తప్పును గురువు గుర్తించాడు. శిష్యులు ఏం చేశారు, ఎలాంటి తప్పు చేసి ఉంటారు, శిష్యులు చేసిన తప్పును గురువు గుర్తించాడు. ఆ తర్వాత ఏం జరిగి ఉంటుందో ఊహించండి. శిష్యులు చేసినటువంటి తప్పును గురువు గుర్తించాడు. ఏం తప్పు చేసి ఉంటారు మనం ఒకసారి ఆలోచించండి. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళందరినీ లెక్కించారు, కానీ వాళ్ళు తమను తాము లెక్కించుకోలేదు. మామూలుగా అక్కడ నిలబడ్డటువంటి వ్యక్తి ఏం చేస్తున్నాడు, ఎదుటిగా ఉన్న వాళ్ళందరినీ లెక్కిస్తున్నాడు. 1 2 3 4 అని 11 వరకు లెక్కించాడు. కానీ తనను లెక్కించుకున్నాడా, లెక్కించుకోలేదు. ప్రతి శిష్యుడు కూడా అలానే చేశారు. అంటే ఇక్కడ వాళ్ళు ఎంత అమాయకత్వంగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనకు ఈ పాఠ్యాంశం ద్వారా తెలియజేస్తుంది. అదేవిధంగా దీని ద్వారా మనకు అలా అమాయకత్వం అనేటువంటిది మనకు కొంత నవ్వును పుట్టించేటువంటి విధంగా ఉంటుంది. ఇదే 4వ తరగతి తెలుగు వాచకంలోని పరమానందయ్య శిష్యులు అనేటువంటి పాఠ్యాంశం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి మీ మిత్రులకు కూడా ఈ విషయాన్ని షేర్ చేయండి. మరో కొత్త విషయంతో మళ్ళీ కలుసుకుందాం.